వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో తెలియని పరిస్థితులు. మరోవైపు మార్కెట్లో అతి సన్న గింజ వరి రకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తలు అతి సన్న రకాలను రూపొందించారు. ఇప్పటికే సాగులో ఉన్న ఈ రకాలు మంచి దిగుబడుల్ని నమోదు చేస్తున్నాయి. ఇంతకీ ఆ రకాలేంటి, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో చెరువులు బావుల కింద వర్షాధారం చేసుకుని ఖరీఫ్లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు. దాదాపు 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో వరి సాగుతోంది. చాలా వరకు దొడ్డుగింజ, సన్నగింజ రకాలను సాగు చేస్తుంటారు రైతులు. అయితే ఇటీవల కాలంలో అతి సన్నగింజ రకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వినియోగదారులు అధికంగా వీటిని ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఉన్న జై శ్రీరామ్, హెచ్ఎంటి లాంటి రకాలను రైతులు సాగు చేస్తున్నా సరైన దిగుబడిని తీయలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ రకాలు చీడపీడలను తట్టుకోలేకపోవడంతో పెట్టుబడులు అధికమవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 4 అతి సన్నగింజ రకాలను రూపొందించారు. రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. మరి ఆ రకాలు, వాటి గుణగణాల గురించి రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు ద్వారా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మార్కెట్లో అతి సన్న గింజ రకాలకు డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా బీపీటీ కంటే సన్న గింజ రకాలు కావాలని, సన్న గింజ బియ్యం కావాలని, సన్న బియ్యం కావాలని అడుగుతున్నారు. దానికి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న రకం, ప్రస్తుతానికి పాత రకం ఏంటంటే జై శ్రీరామ్. అది అతి సన్నంగా ఉండి పొట్టి అతి సన్న గింజ రకం ఇది. అదేవిధంగా హెచ్ఎంటి అనే రకం కూడా ఒకటి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది కూడా అతి సన్న గింజ రకం అన్నమాట. సో ఈ 2 రకాలు కూడా 135 రోజుల కాల పరిమితి కలిగి ఉండి ఏ పురుగును కానీ తెగులు కానీ తట్టుకోవట్లేదు. రైతులకు దీని కల్టివేషన్ కొంచెం కష్టమవుతుంది, అంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఏమడుతున్నారంటే ఈ జై శ్రీరామ్ కానీ హెచ్ఎంటి కానీ ప్రత్యామ్నాయ రకాలు, కొత్త రకాలు ఏమైనా ఉన్నాయా? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ జై శ్రీరామ్ లాంటి, హెచ్ఎంటి లాంటి కొత్త రకాలను రూపొందించడం జరిగింది. అందులో ప్రప్రదంగా అతి ముఖ్యమైన రకం ఏంటంటే సేమ్ జై శ్రీరామ్ గింజ నాణ్యత కలిగి, హెచ్ఎంటి గింజ నాణ్యత కలిగిన అతి ముఖ్యమైన రకము RNR 15048. ఇది కూడా అతి సన్న గింజ కలిగి ఉండి మంచి దిగుబడి కలిగి ఉండి జూలైలో నార్లు పోయడానికి, ఆలస్యంగా నార్లు పోయడానికి మంచి దిగుబడి సామర్థ్యం కలిగిన రకం. తర్వాత ఇది డైరెక్ట్ సోయింగ్లో కూడా మంచి దిగుబడిని ఇచ్చే రకం. తర్వాత వెట్ డైరెక్ట్ సోయింగ్ అంటే మీరు పొలం దమ్ము చేసి నేరుగా వెదజల్లడానికి కానీ, డ్రై డైరెక్ట్ సోయింగ్ అంటే పొలం దుక్కిలో వెదజల్లడానికి కానీ, తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టి డ్రై కన్వర్టర్ టు వెట్ సిస్టంలో కానీ, తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ పద్ధతిలో కానీ, మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్లో కానీ దేనిలోనైనా మంచి దిగుబడిని ఇచ్చే రకంగా ఈ RNR 15048 అతి సన్న గింజ రకంగా బాగా ప్రాచుర్యం పొందింది. అదే కాకుండా దీనికి ఇంకొక ప్రత్యేక లక్షణం ఏముందంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే మనకు అన్నం తిన్న వెంటనే ఇది బ్లడ్ గ్లూకోజ్గా మారకుండా స్లోగా మనకు బ్లడ్ గ్లూకోజ్గా మారుతుందన్నమాట. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6, అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. మనం ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళు, తర్వాత షుగర్ రాకుండా ఉండాలన్నా ఈ రకము తింటే బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ అతి సన్న గింజ రకాల్లో ముఖ్యమైనది RNR 15048 తెలంగాణ సోనా. ఇదే కాకుండా ఇంకా కూడా మేము ఇంకొక 3 కొత్త రకాలను రూపొందించి రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది జై శ్రీరామ్ లాంటి రకాలు. ముఖ్యంగా జగిత్యాల వరి పరిశోధన స్థానం నుంచి JGL 27356. ఇది అచ్చంగా జై శ్రీరామ్నే పోలి ఉంటుంది. 135 రోజుల కాల పరిమితి, మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. కాకపోతే ఎక్కువ నత్రజని వేయకూడదు. ఎక్కువ నత్రజని వేసినట్లయితే పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ JGL 27356 అనే రకాన్ని మీరు ఈ జై శ్రీరామ్ కానీ హెచ్ఎంటికి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు రానున్న ఖరీఫ్ కాలంలో. ఇకపోతే ఇంకొక కొత్త రకం మేము రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించడం జరిగింది. అదే RNR 31479. ఇది కూడా అచ్చంగా మీకు జై శ్రీరామ్ లాగానే ఉంటుందన్నమాట. 125 రోజుల కాల పరిమితితో జై శ్రీరాములు పోలిన అధిక దిగుబడినిచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. ఇది ఎత్తు కూడా ఎక్కువ పెరగదు, మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉండి మీకు జై శ్రీరామ్ హెచ్ఎంటి స్థానంలో రానున్న ఖరీఫ్ కాలంలో వేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకంగా దీన్ని మేము రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. ఇదే కాకుండా కూనారం వరి పరిశోధన స్థానం నుంచి ఇంకొక అతి సన్న గింజ రకం మేము విడుదల చేయడం జరిగింది. KNM 733 కూనారం రైస్
కూనారం వరి 2 అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇది కూడా మీకు దాదాపు జై శ్రీరాము తర్వాత హెచ్ఎంటి ఆర్ఎన్ఆర్ గింజ నాణ్యత కలిగి మంచి దిగుబడి సామర్థ్యం కలిగి రానున్న ఖరీఫ్ కాలంలో రైతులు వేసుకోదగ్గ రకం అన్నమాట. స్వల్పకాలిక రకము 125 రోజుల కాల పరిమితితో అతి సన్న గింజ రకము అత్యధిక దిగుబడి ఇచ్చే రకం. జై శ్రీరామ్ లాంటి రకాలలో ఇది ఈ రకము అన్నిటికన్నా ఎక్కువ దిగుబడి ఇస్తుంది అనమాట. ఏదంటే KNM 733 కూనారం రైస్ 2. ఈ రకాన్ని కూడా రైతులు రానున్న ఖరీఫ్ కాలంలో ఎన్నుకోవచ్చు.